హాయ్ ఫ్రెండ్స్, కుడుములు చేద్దాం. ఇందులో రాగి పిండి వేసాను, బియ్యం పిండి వేసాను, బెల్లం వేసాను. కుడుముల కింద వేద్దాం. పూర్వం ఇలాగే మా అమ్మమ్మ వేసి పెట్టేది. మాకు చాలా సరదాగా తినేసేవాళ్ళం. మా అమ్మమ్మ అయితే కొబ్బరి కూడా వేసి కలిపి బెల్లం వేసి కలిపి చక్కగా కుడుముల కింద పెట్టింది. చాలా బాగుంది. పెట్టిన దగ్గర నుండి ఎప్పుడు పెడుతుందా మా అమ్మమ్మ అంతా చూసేవాళ్ళము. అంత మంచి కుడుము. నీళ్ళు వేసి కొంచెం మరగనిచ్చిన తర్వాత ఈ కుడుములు పెడదాం ఆవిరిలో. ఇలా నీళ్ళు పోసి మరగనివ్వాలి. ఇది మరగనిచ్చిన తర్వాత మూత పెట్టేద్దాం. ఇది పెట్టేసి దీంట్లో కుడుములు వేస్తాం. ఆ కుడుముల కింద చేసుకోవాలి. చేసుకుని ఇలా పెట్టుకోవాలి. ఆవిరికి ఇలా పెట్టాలి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే కొబ్బరి వేస్తాం కదా, మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఒకసారి వేసుకుని చూడండి, మీకే తెలుస్తుంది. మా అమ్మమ్మ అయితే క్లాత్ కట్టేసిది. నేను ఇంకా ఇది ఉందిగా, జల్లెడ ఉంది కదా, జల్లెడ పెట్టి వేసేస్తున్నాను. ఒకటి కింద వేసేస్తున్నాను నేను. అంతే ఫ్రెండ్స్, అలాగే ఆవిరి మీద ఉడకనివ్వడమే అన్నమాట. కుడుములు వేయడం అయ్యింది. తర్వాత దించడం చూపిస్తాను. ఫ్రెండ్స్, కుడుములు అయిపోయినాయి. మీరు కూడా ఇలా తయారు చేసుకుని తినండి ఫ్రెండ్స్. తిన్న తర్వాత నాకు సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. నేను ఇంకా మంచి మంచి వీడియోలు తీసి SDV సాయి ఛానల్లో పెడతాను ఫ్రెండ్స్. చూద్దరు కానీ.